ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కారం పసుపు ఉప్పు పప్పు ఏది వాడాలన్నా భయమే. ఇక నూనెలైతే ఏ కొవ్వు కలిసిందో అందులో ఏమేం కలిపారో అసలు కనిపెట్టలేం. చివరికి టేస్ట్ కోసం వేసే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముచ్చటపడి ముక్కలాగిద్దామనుకుంటే నాన్ వెజ్ నాణ్యత దారుణాతి దారుణం. కల్తీ దందాపై టీవీ9 వరుస కథనాలతోటి ఫుడ్ సేఫ్టీ వింగ్ కొరడా ఝడిపించింది. కుళ్ళిపోయిన మటన్, నిల్వ ఉంచిన చికెన్ మన మెనూలో ఇప్పుడు మిక్స్ అయిపోయాయి. చిన్న పిల్లలు తినే చాక్లెట్ల నుంచి కూల్ డ్రింకుల వరకు అంతా కల్తీమయం. పప్పు ఉప్పు నుంచి రెస్టారెంట్లలో ఫుడ్ వరకు కాదేది కల్తీ కనర్హం. పాడైపోయిన పదార్థాలతోటి ఆహారం తయారీ. చివరకు బిర్యానీ తినాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. కల్తీ రాయుళ్ల చెలగాటం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. హైదరాబాద్లో ఏది కొనాలన్నా తినాలన్నా భయం. కల్తీ రాయుళ్ల కక్కుర్తి దందాపై గత 10 నెలలుగా టీవీ9 అలుపెరగని పోరాటం చేస్తోంది. టీవీ9 వరుస కథనాలతోటి అధికారుల్లో కదలికొచ్చింది. తెలంగాణ సర్కార్ స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి కల్తీ ఫుడ్ కట్టడికి స్పెషల్ యాక్షన్ ఫోర్స్ని ఒకటి క్రియేట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో దగా దందాకు చెక్ పెట్టేందుకు ఒక ప్రణాళిక సిద్ధమైంది. ఆహార తయారీ ఉత్పత్తి కేంద్రాల్లో కల్తీ మాయరోగానికి మందు వేసేందుకు రంగం రెడీ అయింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతూ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచుతూ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఎలాంటి చర్యలను ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టారో చూద్దాం. ఆహార పదార్థాల్లో కల్తీ చేస్తే షాక్ గ్యారంటీ. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సంఖ్యను పెంచారు. ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది. అలాగే జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 6 ల్యాబ్స్ ఉంటాయి. వీటికి తోడుగా ఒక 15 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. FSSAI నిబంధనల ప్రకారం 14 రోజుల్లోగా ఆ ఫుడ్కి సంబంధించి కల్తీ జరిగిందా లేదా అనేది రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్ ల్యాబ్స్ పెంచడంతో షార్ట్ పీరియడ్లోనే ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇకపై ఆహార పదార్థాల్లో కల్తీ జరిగితే చాలా వేగంగా నివేదిక వచ్చేస్తుంది. టెస్టింగ్ ల్యాబ్ సంఖ్య పెరుగుతూ ఉండడంతో కల్తీ రాయుళ్లపై మరింత తొందరగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు, కూల్ డ్రింక్స్ వరకు ప్రతిదీ కూడా 90% కల్తీలమయంగా మారిపోతుంది. దీనికి సంబంధించి ఒక ఉత్పత్తి కేంద్రంగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరం ఉంది అని చెప్తూ టీవీ9 వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ సర్కార్ స్పందించింది. దీనికి సంబంధించి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల మనతో ఉన్నారు. మేడం, ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ అయింది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాని ఫోకస్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో మనకు 6 జోన్స్ ఉన్నాయి. 6 జోన్స్కి కూడా 6 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలనేది అయితే నిర్ణయం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే ఈచ్ జోన్కి ఒక ల్యాబ్ ఉంటే మనకు టెస్టింగ్ రిజల్ట్స్ టైం కూడా తగ్గించి, అంటే యాజ్ పర్ ద FSSAI నామ్స్ ప్రకారం 14 డేస్ టైం ఉంటుంది. 14 డేస్ లోపల రిపోర్ట్ ఇవ్వాలి. ఈచ్ జోన్ కూడా ఒక జోనల్ కమిషనర్ని డిఓగా డిజిగ్నేటెడ్ ఆఫీసర్గా కూడా పెట్టడం జరుగుతుంది. దీంతో కూడా మనకు మంచి ఫలితమే ఇస్తుందని కూడా అనుకుంటున్నాము. అంతేకాకుండా మనకు 15 ఫుడ్ టెస్టింగ్ మొబైల్ వ్యాన్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. అవి కూడా త్వరలోనే రాబోతున్నాయి. మీరు చూస్తున్నారు వరుసగా 10 నెలల నుంచి టీవీ9 వరుస కథనాలు ఇస్తుంది ఫుడ్ సేఫ్టీకి సంబంధించి. అంటే కల్తీలకు సంబంధించింది, అంటే ఫుడ్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, మామూలు రెస్టారెంట్లు కావచ్చు. మీరు ఎలా చూస్తున్నారు? దాని ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. అదైతే ఇంపాక్ట్ ఉందండి. ఎందుకంటే మనము టీవీ9 అంటే ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా తోటి కూడా మాకు ఎంతో మంచి రిజల్ట్ కూడా వచ్చింది. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మనకు నాచారంలో ఉన్నటువంటి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ మాత్రమే పనిచేస్తుంది టెస్టింగ్ల కోసం. యావరేజ్గా పర్ మంత్ ఎన్ని టెస్టింగ్లు కల్తీలకు సంబంధించిన నమూనాలు సేకరించి వస్తున్నాయి? భవిష్యత్తులో మీరు ఈ ల్యాబులు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే మనకు ఇప్పుడు నాచారం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఒకటే మనకు స్టేట్ ల్యాబ్గా ఉంది. ఎప్పుడైతే మనకు మినీ ల్యాబ్స్ వస్తాయో అప్పుడు డీసెంట్రలైజింగ్ టెస్టింగ్ ఫెసిలిటీ వస్తుంది. కాబట్టి మనము వెంటనే రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఈ మినీ ల్యాబ్స్ వస్తున్నాయో వాటితో పాటు మన నాచారంలో ఉన్న స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రెఫరల్ ల్యాబ్గా ఉంటుంది. కల్తీ దందాలకు, కల్తీ ఆహారాన్ని తయారు చేసే కల్తీ రాయలకు ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? అంటే తెలంగాణలో ఎవరు కూడా
ఫుడ్ని అడల్టరేట్ చేయరాదు, అటు రా మెటీరియల్ కానీ ప్రిపేర్డ్ ఫుడ్ కానీ ఏదైనా కూడా ఆ కాలం చెల్లిన పదార్థాలను కూడా విక్రయించరాదనే వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మేము ఫస్ట్లో చూసిన వాటికి ఇప్పటివరకు అయితే చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రపోజల్ ప్లాన్స్తో కూడా 100% ఫుడ్ అడల్టరేషన్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాము. అంతేకాకుండా అవుతుందని కూడా ఆశిస్తున్నాం. యాక్షన్ ప్లాన్ తీసుకుంటే మాత్రం ఈ రిజల్ట్స్ త్వరితగతిన వచ్చి ఈ కల్తీ దందాలకు పాల్పడే వారిపైన క్రిమినల్ యాక్షన్ కావచ్చు, లేకపోతే చట్టపరమైన జరిమానాలు కానీ విధించే అవకాశం ఉంటుందన్నది మేధావుల అభిప్రాయం. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.